నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి కాదు కోదండరామ్ సార్కి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఉద్యమకారులు నమ్మిందే మీ వల్ల. మీరు పోయి ఆయన పక్కన ఏరితే ఈ తెలంగాణ ఉద్యమ ద్రోహి, తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి ఈయన పక్కకు కోదండరామ్ సార్ పోయిండు, మరేమో నేను చేసి పాడేతాడేమో ఉద్యమకారులకు అని చెప్పి ఉద్యమకారులందరూ నమ్మిండ్రు. కానీ 2.5 ఏళ్లుగా కోదండరామ్ సార్ ఎక్కడ మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? అసెంబ్లీలో మాట్లాడండి, చర్చించండి, నిలదీయండి. కాంట్రాక్టర్లకు తట్టెడు మట్టెత్తకుండానే 5,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్నాడు కదా, మరి మీరెందుకు కోదండరామ్ సార్ మాట్లాడతలేరని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్న ఆకునూరి మురళి గారిని, మీరు ఒక ఐఏఎస్, మీరు ఒక మేధావి, ఏమన్నారు? మీరు విద్యలో మార్పు తేవాలి, కేసీఆర్ చేస్తలేడు, నేను దగ్గరుండి చేపిస్తానన్నారు. అందుకనే కదా నమ్మింది ఉద్యమకారులు మిమ్మల్ని. ఆకునూరి మురళి గారు, కోదండరామ్ సార్ మీరు పోయి రేవంత్ రెడ్డి పక్కన చేరితేనే కదా ఉద్యమకారులు నమ్మింది. మరి ఎందుకు ఇవాళ మీరు సైలెంట్ ఉంటున్నారు? ఏమిచ్చింది మీ విద్యా కమిషన్? ఇచ్చిన రిపోర్ట్ ఒకటన్నా ఫాలో అయిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమన్నా మేలు జరిగిందా? ఏం జరుగుతుంది ఇవాళ? గురుకులాలలో పిల్లలు చచ్చిపోతా ఉంటే ఏం చేస్తుంది మీ విద్యా కమిషన్? ఎందుకని ఆకునూరు మురళి గారు మాట్లాడతలేరు? ఈ ప్రశ్న ఇవాళ ఖచ్చితంగా ఉద్యమకారులు అడుగుతారు. వారి పక్షాన తెలంగాణ జాగృతి ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది.